ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణము మీరు అందరూ చూశారు. మీకు అందరూ తెలుసు. ముందుగా మీకు అందరికీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మిమ్మల్ని కౌన్సిల్లో ఎలా చేయలేదు. ఎందుకంటే కౌన్సిల్లో మిమ్మల్ని ఎలా చేసినట్లయితే అక్కడ జరిగేటువంటి వాస్తవాలు మీరు ఎక్కడ బయట పెడతారు ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా కౌన్సిల్లో కూడా ఎలా చేయని పరిస్థితి నేను చూసాము. అందరూ కూడా ఇప్పుడే మీకు అందరూ తెలుసు. నిన్న నేను ప్రెస్ మీటింగ్ అయిన తర్వాత యాక్చువల్ ఫస్ట్ మీకు కౌన్సిల్ ఏమని చెప్తే మీకు అందరికీ చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. నేను కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ పెట్టిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే పాప చనిపోయినట్టు ఎస్ఐ గోవిందరావు గారు కానీ ఎవరికి కూడా నివాళులు అర్పించకుండా ఈరోజు ఎజెండా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఒక స్పీచ్లో స్టార్ట్ చేయడం జరిగింది. వెంటనే మేము అడిగాం, ముందు చనిపోయిన వ్యక్తికి గౌరవం ఇచ్చిన తర్వాత ముందు ఎజెండాలోకి వెళ్దామని అని చెప్పిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిన వెంటనే మొదటి ఎజెండాని చదివి వినిపించమని చెప్పారు. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేట్లు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్పాం, సార్ మేము మాకు ఈ 15 ఎజెండాని ఇందులో తీసి పెట్టమని అడిగాము, దాన్ని మీరు ఏం చేశారో చెప్పండి అని అడిగిన పాపానికి వెంటనే టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్ గుండాల్లో వచ్చి మా కార్పొరేటర్ల మీద దాడి చేశారు. అందులో మా కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు గారు కానివ్వండి, మన విపిన్ కుమార్ జైన్ గారు, మరీ ఎక్కువగా బాణాశ్రీ గారు కానివ్వండి, అందరి మీద కూడా దాడి చేసి చాలా వికృతమైన పరిస్థితి చేసే పరిస్థితి ఆ రోజు చేస్తూ మధ్యలో కొంతసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆయన రావడం జరిగింది. ఇచ్చి వచ్చిన తర్వాత ఏ విధంగా బంధించి చేశారో నిన్న కూడా 5,000 కోట్ల రూపాయలు దారాదత్తం చేయడం కోసం చిన్నగడ కౌన్సిల్ కూడా అదే రకమైన వాతావరణం బహిరంగ సృష్టించి చేసిన పరిస్థితి. దాన్ని మీరు సర్ది చెప్పుకుంటూ నిందనందరూ కూడా వైసీపీ కార్పొరేటర్ వేస్తారు. ఎంతవరకు అనేది తప్పు కదా ఇది. ఇక జనసేన మూర్తి గారు మాట్లాడతారు. ఆయన ప్రతిసారి ఇంత దస్తాలు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది జరిగింది ఇది అని చెప్తాను. ఏం జరిగిందండి? ఎవరు చేశారండి? ఎవరికో రిజిస్ట్రేషన్ చేశారు. దేనికోసం చేశారండి? ఎవిడెన్స్ చెప్పండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఇలాగ అయింది, బ్లాక్ మెయిల్ చేశారు, దీనికి ఇచ్చిన ఎవిడెన్స్గా మీరు వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు తీసి చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అంటే బయట ప్రపంచానికి నేను నిజాయితీని చెప్పుకోవడం అందరిగా లోపలగా ఆ పర్టికులర్ సంస్థల వాటిగా కొమ్ము కాసే పరిస్థితి జనసేన మూర్తి యాదవ్ గారు. ఎందుకంటే మాట్లాడతారు ఆయన 571 జీవో అని చెప్తుందండి లోపల. ఆయన నేను ప్రెస్ మీట్ చూశాను. మొదటి పాయింట్ ఏం చెప్తున్నాడు, ఇది కేవలం కౌన్సిల్కి తెలియజేయడం మాత్రం తీసుకొచ్చారని చెప్తున్నాడు. రెండో పాయింట్ మళ్ళీ ఆయన చెప్తున్నాడు 570లో తప్పు చేద్దామని డిసైడ్ అయిపోయారు కాబట్టి పోలీసులు ఎప్పుడు వచ్చారా? అంతమంది పోలీసులు పెట్టుకుని మీడియా నాలుగు కారణం ఏంటి? వాళ్ళు తప్పు చేద్దాం, ఈ 5,000 కోట్ల ఆయనకి దానదత్తం చేద్దాం, లోకేష్ గారు తోడంటే ఎవరిచ్చారండి జీవో? కౌన్సిల్ ఎవరిచ్చారండి జీవో? కౌన్సిల్ చరిత్రలో మొట్టమొదటిసారి పోలీసులు లోపలికి వచ్చి పోలీసులు కార్పొరేటర్ కొన్ని పరిస్థితి ఈరోజు జరిగింది. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు అడ్డంగా 5,000 కోట్లు దొబ్బిపోతున్నారు అని. ఈ దొబ్బిపోవడానికి స్కెచ్ అలాగా అది తీశారు. బాణాసింగ్ గారు సిఐ గారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు సార్. 2 సార్లు పడిపోయారు బాణాసింగ్ గారు. వీళ్ళకి అందరు కూడా భారీ మొత్తంలో డబ్బులే అందాయండి. కార్పొరేట్లకి, ఎమ్మెల్యేలకి, మేయర్ గారికి అందరు కూడా ఎవరిచ్చి ఉంటారు సార్? ఎవరైతే లాభం పొందుతారో వాళ్ళు ఇచ్చి ఉంటారు. భూ కబ్జా చేసి వాళ్ళు ఇచ్చి ఉంటారు. రిక్వెస్ట్ అందరికి మీడియా వాళ్ళకి, ఎవరికన్నా మీకు ఎప్పుడో ఫ్రీ సీట్ ఇచ్చాడా? ఎవరు? గీతం గాంధీ గారు మహాత్ములు పేరు పెట్టుకుని ఎవరికైనా ఫ్రీ సీట్ కానీ డిస్కౌంట్ అని ఇచ్చారా? పల్లాసి గారు రాష్ట్ర అధ్యక్షులు స్వయంగా ఫోన్ చేసి చెప్తేనే 5% కూడా డిస్కౌంట్. ఎవరు చెప్తారు? పెట్టుకొని ఆ వలయంలోని ఆయనతో పాటు టీడీపీ కార్పొరేటర్ కొంతమంది పెట్టుకొని ఆ పోటీ పక్కన ఎప్పుడు లేని విధంగా పోటీ పక్కన ఎజెండా చదవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను పైకి వెళ్ళాను, అన్నా మీరు చేస్తున్న తప్పేది, ఎప్పుడు మన సభా సంస్కృతి కాదు అని నేను వెళ్తే నా మీద కూడా దాడి చేసి పరిస్థితి చేశారు. నన్ను కూడా పడిపోవాల్సింది. నేను మేయర్ గారు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఉంచాను, అలా చేస్తున్న తప్పు పడితే నా మీద కూడా దాడి చేస్తే నేను యాక్చువల్గా కమిషనర్ పక్క పడిపోవాల్సింది. మళ్ళీ నాకు నేను సర్దుకొని పట్టుకొని లేచిన పరిస్థితి ఏర్పడింది. నేను మేయర్ గారు ఏం మాట్లాడుతున్నారు? డిప్యూటీ మేయర్ వచ్చి మాట్లాడాడు. డిప్యూటీ మేయర్ ఎప్పుడు వచ్చాడు? మీరు తప్పు చేశారు, మీరు కార్పొరేట్లు అందరికీ చుట్టూ పెట్టుకుని ఎజెండా కట్టినది. ఇప్పుడే నాకు జరిగిన కౌన్సిల్లో
ఫస్ట్ మేము అడిగాం మీడియాని ఎలా చేయండి అంటే మీడియాని ఎలా చేయండి అని చెప్పారు. తర్వాత అడిగాం అలా మీరు చేస్తుంది తప్పు అని చెప్పాం. వెంటనే ఏం చేశారండి, వెంటనే లేచిపోయి 1 నుంచి 15 నిమిషాల వరకు ఆమోదించని చెప్పి లేచిపోయాడు. ఇది ఎప్పుడైనా జరిగిన పద్ధతి ఏంటి ఇది? అసలు ఈ రకంగా ఏ రోజైనా ఏ కౌన్సిల్ సభా సంస్థలు జరిగాయండి? అంటే పుత్తునికే ఏదో దుష్ప్రచారం చేశారు. మీరు తప్పు అంటే అది తెలుసు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పు చేసి ఉన్నారు కాబట్టి తప్పుని బయటకు కనిపించకుండా జరగడానికి నేను అంతా చేసిన నాటకాన్ని చాలా చేసి చెప్పాను అని అంటారు. పెద్దలు బొత్స సత్యనారాయణ వచ్చారు, ఆయన దానివల్ల నా మీద ఈ ప్రయత్నం జరిగిందని చెప్పారు. పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి ఇక్కడ ఎమ్మెల్సీగా ఇక్కడ స్థానిక సంస్థ విశాఖపట్నం జిల్లా నుంచి మీ అందరూ ఎన్నుకుంటే ఎన్నికైన వ్యక్తి ఆయన ఇక్కడ ఓటు ఉంది, ఓటు వేసే హక్కు ఉంది కౌన్సిల్లో, ఆయన మెంబర్షిప్ ఉంది కౌన్సిల్లోని కమిషనర్గా అఫీషియల్గా ఆయనకి ఎజెండా కాపీ రమ్మని చెప్పిన తర్వాత ఆయన కౌన్సిల్కి అంటర్ పెట్టారు. ఆ కామన్ సెన్స్ కూడా మేయర్ గారు తెలియదా? అంటే ఇంగిజ్ఞానం అది కామన్గా ఎవరికైనా తెలుస్తుంది. అది ఎందుకు వచ్చారంటే ఉత్తికి రానివారు కదా, ఉత్తికి రానిచ్చేటైతే నువ్వు ముందే చెప్పాలి కదా, బొత్స గారు మీకు రానివి కూడా పంపించని చెప్పాలి కదా. ఆ కామన్ సెన్స్ మేయర్ గారు లేదా? మీ మీడియా మీద మాట్లాడుతున్నారు, ఈ కౌన్సిల్లో మాట్లాడచ్చు కదా, మరి మొక్కని ఎందుకు మాట్లాడలేపారు మీ విషయాన్ని? అంటే మీకు జ్ఞానం లేదు. ఫస్ట్ కౌన్సిల్ మీద జరిగేటటువంటి ఏదైతే ప్రతిపాదన జరుగుతుందో దాని మీద జ్ఞానం కూడా లేదు మీకు. అది కాకుండా ఆయన మరి చెప్తా ఉన్నారు. మరి ఆయన చాంబర్ ఎవరెవరు ఉన్నారండి? కలపూరి రామకృష్ణ బాబు గారు, వంశీకృష్ణ యాదవ్ గారు స్వయం రాష్ట్ర అధ్యక్షులు ఆయన చాంబర్లో కూర్చొని చాంబర్లో నుంచి మొత్తం నాటకం నడిపించారు. మా కార్పొరేటర్ రవి వెంకటరావు గారి మీద అయితే పల్లా శ్రీనివాస్ అయితే ఏకంగా ప్యాగ్ పట్టుకొని చంపేటువంటి పరిస్థితి చేశారు. మేము వెళ్ళి అడ్డుకుంటే కానీ అక్కడ అది ఆగేటువంటి పరిస్థితి లేదు అక్కడ. అదేవిధంగా స్వాతి గారి మీద జనసేన ఫ్లోర్ లీడర్ వారి మీద దాడి చేసింది. ఇలా అందరి మీద దాడి చేశారు. ఈ దాడిని మేము ఇందుకో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడిగా మీరు జరుగుతున్న కమిషనర్ కానీ ఇందులో జరిగినటువంటి కార్యక్రమంలో సీసీ ఫుటేజ్ కావాలనుకుంటున్నాం. అది పత్రికా సమావేశం పెట్టి అది జరిగింది ఇది చెప్తున్నారు కదా. సీసీ ఫుటేజ్ నేను ఎందుకు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారండి మన కౌన్సిలర్లో? వేరు గారు అనుకున్న సీసీ కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తారండి? సీసీ కెమెరా కూడా తీశారు అక్కడ. ఎందుకు తీయాల్సి వచ్చింది దాన్ని? అవసరమని మీకు అంటే 2014లో ఆ పరిస్థితులు వేసి నేను వచ్చాను, నేను ఏదో మాట్లాడని చెప్తున్నాను మేయర్ గారు. అంత అన్యాయం అండి ఇది. దానికి కూడా వస్తాను ఆ పాయింట్ కూడా వస్తాను. మేయర్ అప్పుడు కార్పొరేటర్ అందరూ కూడా పోలింగ్ ధర రావడం జరిగింది. ఆ పోలింగ్ జరిగింది వచ్చినప్పుడు వాళ్ళు దోశారు, మేము దోశాం. ఆ దోషం సమయంలో ఎవరు మేయర్ గారు బాణాసుని గారిని బలవంతంగా దోశారు. ఆయన దోసినప్పుడు కూడా ఈయన కూడా దోయాల్సి వచ్చింది. గొంతీసం కాదు, మన దోశలో మన బట్టలు చదివా నా షర్ట్ మీద 2 బట్టలు చిరిగిపోయి లాగి చదవగా నా 2 షర్ట్లు బొత్తాలు చిరిగిపోయి నా మొబైల్లో ఉన్నాయి ఫొటోస్. ఇవి అన్ని కూడా అబద్ధాలు చెప్పడం కోసం. కూర్చొని ఎవరు రాలేదండి. ఆయన నించొని ఆయన కోపం మీద ఆయన కూర్చొని తన్నేశాడు. ప్రపంచంలో ఆయన చూసాడు కూర్చొని తన్నేసుకున్నాడు. ఆయన కుర్చీ పోతుంది అనుకోండి. 3 రోజుల నుంచి కూడా నా పైన నేను మాట్లాడుతుంది ఖచ్చితంగా సమాధానం చెప్తాం. సో ఈ రకమైన అన్యాయం ఇక్కడ విశాఖపట్నం భూములు పరిరక్షించే బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా నాకు విజ్ఞప్తి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ పార్టీ, మనం ఇర్రెస్పెక్టివ్ పార్టీ కన్సల్టర్ వ్యక్తిగతంగా ఎవరికి చాకరీ చేసే వాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. మీరు దానికోసం మాట్లాడదలుచుకోలేదు. ఎవరు వ్యక్తిగత వాళ్ళు ఎవరు. కానీ విశాఖపట్నం ఆస్తుల్ని నిన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాటలు ఏవైతున్నాయో అవి పూర్తిగా అబద్ధాలు. అదేవిధంగా మూర్త్యాలు ఏదో చెప్తారో సమ్మతి చర్యలకు వచ్చినప్పుడు సమ్మతి కోసం మా పర్మిషన్ ఎందుకండి? కట్టగానే పంపించుకోవచ్చు కదా. 5 స్టార్ క్లియర్గా ఉంది. లోకల్ బాడీతో సమ్మతి తెలుసుకోవాలి, వాళ్ళ అంగీకారం తర్వాత చేయాలి అనే పాయింట్ రేస్ చేసి ఈరోజు వాళ్ళు నేను కౌన్సిల్లో పెట్టి దాన్ని చీకటిగా ఉన్నటువంటి బందీగా మీడియాను కూడా ఎలా చేసే పరిస్థితి ఉందని మీకు అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మా పార్టీ పెద్దల కోసం మాట్లాడేటప్పుడు నేను మూర్తిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే స్థాయి నీకు లేదు. నేను చెప్తున్నాను ఈరోజు ఎందుకు వచ్చాడు అర్జెంట్గా పవన్ కళ్యాణ్ గారి సిటీలోకి ఎటువంటి ఇది కూడా లేదు, ఏం షెడ్యూల్ లేదు, సడన్గా దిగిపోయాడు. ఆయన ఎందుకు వస్తాడంటే టీడీపీకి ఏదైనా అన్యాయం జరుగుతుందో ఇమ్మీడియట్గా వచ్చేసి ఇక్కడ ప్యాకేజ్ తీరు. అంటే ఈ 3 రోజులు మరి ఆయనకి ఎంత ప్యాకేజ్ ఇచ్చారో మనం తెలియని పరిస్థితి. అదేవిధంగా గౌరవ మేయర్తో సంబంధించిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కార్పొరేట్లకు అందరూ ప్యాకేజ్ ఇచ్చారన్నారు. మరి ఆ ప్యాకేజ్ ఏంటో మీకు చెప్పాలి. మీడియా టెన్షన్ పవన్ కళ్యాణ్ గారి మీద వెళ్ళడం కోసం ఈ 3 రోజులు విశాఖపట్నం జిల్లాలో అంటే భూ కబ్జాది కౌన్సిల్ అయిపోవాలనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారు. నేను అంటున్నాను మరి ఆయనకి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు మరి ఆయన చెప్పాలి. జనసేన మూర్తి యాదవ్ గారు చెప్పాలి, జనసేన పార్టీ వాళ్ళు చెప్పాలి.
మా గౌరవ అధ్యక్షుడిని మాట్లాడారు కానీ బొత్స గారు మాట్లాడేటువంటి స్థాయి మీకు లేదు. దయచేసి ఆ స్థాయి తగ్గించుకొని మీరు మాట్లాడదు. ఇదే మీరు మరి చెప్తున్నాం, మీరు మాట్లాడి మేము మాట్లాడాల్సి వస్తుంది. మీ ఇప్పుడు దాకా పెద్దల పార్టీ పేద కోసం మాట్లాడలేదే, ఎక్కడ మాట్లాడమ్మా? ఇక్కడ జరుగుతున్న అన్యాయం మాత్రం చెప్తున్నాం. మాట్లాడొస్తే ప్రతి టాపిక్ ఉంటే ప్రతి టాపిక్ కోసం మీరు మాట్లాడాల్సి వస్తుంది. మీరు దయచేసి ఈ స్థాయిని మించి మాట్లాడుకుంటుంటే మంచిదని సభాముఖంగా కూడా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేయండి, దయచేసి ఈ భూకప్ ఏదైతే జరుగుతుందో దీన్ని ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చి జనాల్లో తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాము. డిప్యూటీ మేయర్ గారికి, అలాగే మా తోటి కార్పొరేటర్లందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నిన్న కౌన్సిల్ సమావేశం పెట్టడం జరిగింది. దానికి ముందు ఏదైతే మరి గీతం కాలేజీ విద్యా సంస్థకి దారాదత్తం చేస్తామని చెప్పి అవసరం నెంబర్ 15లో పెట్టడం జరిగింది. దానికి ఆ అంశాన్ని రద్దు చేయాలి అని చెప్పి మేము కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రద్దు చేసి ఎజెండా కంటిన్యూ చేయమని చెప్పి మేము ముందుగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఏదైతే ఈ 55.7.9 ఎకరాస్ ఉన్నాయో అది కొన్ని ఏళ్ళుగా మరి చంద్రబాబు నాయుడు బంధువు అయిన ఎంపీ భరత్ గారు ఆధీనంలో ఉంది. ఏదైతే ఒక సెంటు భూమిలో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళు తక్షణమే ఎరగొట్టి చేసే అధికారులు మరి ఈరోజు అది దర్జాగా కొన్ని ఏళ్ళుగా మరి 55 ఎకరాల్లో 56 ఎకరాల్లో ఉంటూ అది రెగ్యులరేషన్ చేయడానికి ఎజెండాలో పెట్టించుకొని తద్వారా 5,000 కోట్ల రూపాయల భూమిని దారదత్తం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి మరి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అది ఇదంతా ప్రజల ఆస్తి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ప్రజలు ఓటు వేసి గెలిపించారంటే వేల కోట్ల ఆస్తులు దోచుకోమని కాదు, ప్రజలందరికీ మంచి చేస్తారనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వానికి గెలిపించారు. తీరా గెలిపించిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బంధువులకి వాళ్ళ అనునయులకి ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులకి వేల కోట్ల రూపాయల భూములు వాళ్ళు వచ్చిన తర్వాత దారాదత్తం చేస్తూనే ఉన్నారు. అలాంటిది మా కౌన్సిల్లో మా స్థాయిలో మేము అడ్డుకుందామని చెప్పి విశాఖ ప్రజల ఆస్తులను పరిరక్షించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి అలాగే మరి మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే కురసాల కన్నబాబు గారి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షుడు కేకరాజు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా సమన్వయకర్తలు కానీ మాజీ మంత్రులు అమర్నాథ్ గారు కానీ కార్పొరేటర్లు అందరూ కూడా మేము గత 3-4 రోజులుగా కార్యాచరణ ప్రకటించారు మా బొత్స సత్యనారాయణ గారు. దాని మీద మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తే నిన్న కౌన్సిల్లో స్టార్ట్ అయిన వెంటనే మేయర్ గారు ఆయన వాళ్ళ ఆలోచన ధోరణే భూమి కొట్టేయాలని, ఆయన ఆలోచన ధోరణే దోపిడీ చేయాలని అన్న ఆలోచనతో అసలు వెంటనే ఎజెండాలోకి వెళ్ళిపోయి ఎజెండాలన్నీ పాస్ చేద్దాం అనుకుంటే మీరందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంలో మరి తెలుగుదేశం కార్పొరేటర్లు రౌడీయిజంగా ఒక వలయంగా ఏర్పడి అలాగే పోలీసులతో కూడా ఒక సిఐలు అలాగే కానిస్టేబుల్ ఒక పిసి మేయర్ అంటున్నారు. నిజంగా మీరు ఏమైనా దాడి చేశారా? చెప్పా కదా ఆయన కుర్చీ ఆయన అనుకున్నాడని, ఇంకేం చెప్పాలి? ఆయన కుర్చీ ఆయన అనుకున్నాడు, ఆయన చెప్పుకున్నాడు, ఆయన చెట్ట ఆయన ఇప్పుకున్నాడు. ఆయన అంత యాక్టర్ విలాసీన్ అనేవాడు పెద్ద యాక్టర్. వాళ్ళ సభ్యులు మీరు కావాల్సి అడగండి, ఒక్క సభ్యుడికి అది మంచోడే చెప్తారే అడగండి. ఎప్పుడు చెప్పడం ఆయన కూడా అవినీతి ఉందా లేదని చెప్పండి. మీ అందరికి బాబు అవినీతి ఉందని చెప్పేస్తారు. ఒక్కట కలపండి. స్టాండింగ్ కమిటీ రుజువు దానికి ఒక స్టాండింగ్ కమిటీ రుజువు. ఆయన మీద ఎంత అపనమ్మకం వాళ్ళ కార్పొరేటర్లో ఉందో మరి స్టాండింగ్ కమిటీ మరి మా సభ్యురాలు అంత మెజార్టీ ఎలా గెలిచింది? కేవలం మేయర్ అవినీతి పరుడు కాబట్టి ఆ భర్త గారిని కొమ్ము కాశాడు.
సరే, గడిచిన 4 ఏళ్లలో బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా జీవీఎంసీలో అడుగు పెట్టలేదు అని చెప్తున్నారు. అది మేయర్ చెప్తున్నారు సార్ నన్ను. మరి వచ్చారని మీరు చూపించాలి. ఆయన చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాం. నువ్వు పర్సంటేజ్ అంత ఘోరంగా తినేస్తుంటే తెలీదా? ఏంటి ఇంత ఘోరమా? అధికారులు అడగండి, మేయర్ ఎటువంటి ఎవడో ఒక్కడు మంచోడని చెప్తే మీకేం కావుతుంది? మేయర్కి ఫస్ట్ జ్ఞానం లేదండి, అక్కడ ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది ఆయనకి. కార్పొరేషన్లో మంచోడని చెప్పానండి, మీరు 1 to 1 మాట్లాడండి. ఒకసారి సార్ ఇంతకీ పూర్తిగా రెగ్యులర్ చెయ్యొద్దు అనేది మీ ఉద్దేశమా, లేకపోతే కొన్ని నిబంధనలు అవి రెగ్యులరైజ్ అవడానికి అవకాశం లేదు. ఇప్పుడు కబ్జా చేశారు ఇన్ని రోజు, ముందు క్రిమినల్ కేసు పెట్టి లోపల ల్యాండ్ గ్రాబ్ కేసు సామాన్యుని ఎలా పెడుతున్నాం? ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా, దాని ఎదురుగా కోళ్ళు అమ్ముతారు, ఆ పక్కన పాక ఒకటి ఉంటది. 40 సంవత్సరాల నుంచి ఒక ముసలావిడ, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు అక్కడే పుట్టారు. దాన్ని ఆ మధ్యన మొన్న పీకిశారు. 1 సెంటు భూమి అది. మరి 55 ఎకరాలు ఎందుకు మీరు దాన్ని ఉపేక్షించకుండా ఇలా ఇన్ని రోజులు ఊరుకున్నారు? ఫస్ట్ ల్యాండ్ గ్రాబ్ కేసు పెట్టాలి భర్త గారి మీద. ఆయన ఒప్పుకున్నాడు, రాజ్యాంగబద్ధ ఎంపీగా ఉన్నాడు ఆయన. ల్యాండ్ గ్రాబ్ కేసు పెట్టి అప్పుడు విచారణ చేయాలి, సుమోటోగా సేకరించాలని చెప్పి మేమైతే కోర్టులను కూడా కోరుతాం. అసలు ఆమోదించారు అన్నారండి. చెయ్యి పెట్టి ఏ కార్పొరేటర్ ఆమోదించాడో చెప్పండి. సీసీటీవీ ఫుటేజ్ తీసుకురామని ఇప్పుడు అడుగుతున్నాము. కమిషనర్ గారిని ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మినిట్స్ ఆఫ్ మీటింగ్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అడుగుతున్నాము. ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ సీసీ ఫుటేజ్ ఇస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆ రోజు కౌన్సిల్ జరిగిందండి, ఏ విధంగా ఆయన 1 నుంచి 15 అంశాల వరకు ఆమోదించారు చెప్పి చెప్పారు అంతే. అది ఆమోదించినట్ట, దాని మీద డిస్కషన్ జరిగినట్ట. అంశాలు ఎవరు చదివారు ఇది ఆయన చేసేటువంటి ఫస్ట్ ఎవరు వెళ్ళారు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎవరు వెళ్ళారు నేను చెప్తాను పేరు. దుర్గారావు గారు, డిప్యూటీ మేయర్ తెల్లగోవింద్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్ మూర్తి గారు, కేబుల్ మూర్తి గారు, ఈ 25 వార్డు సార్పిల్ గోవింద్ గారు, వాళ్ళందరూ వెళ్ళే వరకు కూడా వైసీపీ కార్పొరేటర్ ఎవరు కూడా చుట్టుపక్కలకి వెళ్ళలేదు. వాళ్ళందరూ వలయంగా తయారయ్యారు. ఇంతకన్నా దుర్మార్గం అయితే లేదు. మా మహిళా కార్పొరేటర్లు ఉన్న వాళ్ళ హస్బెండ్లు ఒక్కరు కూడా రాలేదు. వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసి వాళ్ళ హస్బెండ్స్ అందరూ లోపలికి వచ్చారు. అందుకని గౌరవేషన్ ఏంటంటే చాలా రాంగ్ అది. పద్మారెడ్డి గారిని ఒక ఆడాలని తెలిసి చూడకుండా గ్రంథాశయం ప్యాక్ పట్టుకున్నాడు. ఎంత తప్పేం కదా అసలు. గ్రంథాశయం కూడా ఎస్ఐ గారు చనిపోయాడు కాదు, గ్రంథాశయం డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆయన క్వశ్చన్ ఆయన చేసిన పట్టాభి గారు ఆయన చేసిన ఎస్ఐ గారు చనిపోయారు. అంటే ఇదంతా జరిగిన అని చెప్తున్నాను. మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు వస్తాయి, చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఆడిగా ఉంటుంది. దయచేసి మీరు మాట్లాడిన భాషను కానీ మీరు మాట్లాడేటప్పుడు జరిగిన విధానం కూడా ఆలోచించి మాట్లాడితే మీకు గౌరవం ఉంటుందని మరోసారి తెలియజేసుకుంటున్నాను. మేలాసిని ఎన్నుకున్నారో ఆ రోజు నుంచి అధికారులు నలిగిపోతున్నారు, ప్రజలు నలిగిపోతున్నారు, వ్యవస్థలు పాడైపోయి ఎప్పుడు లేనంత అవినీతి జరుగుతుంది కార్పొరేషన్లో. ఈ ఎన్నిటికీ మూల కారణం మేయర్ పేలాసీను. ఏదైతే ఎంపీ భర్తకి ఈ దోపిడీని అప్పచెప్పిస్తే నాకు ఏ ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో మరి పేలా శ్రీనివాసు నిన్న రంగం సిద్ధం చేసుకొని మేయర్గా నాకు ఎలాగా కూర్చోబెట్టారని చెప్పి వీళ్ళందరికీ 5,000 కోట్ల దోపిడీకి మనం చేసేద్దామని చెప్పి ఎజెండాలో పెట్టడం జరిగింది. నేను పేలా శ్రీనివాస్ స్వయంగా అడుగుతున్నాను, నీకు ఇందులో ఎంత ఆలోచన ఉంది? మీ ఎమ్మెల్యేలకు ఎంత ఆలోచన ఉంది? మీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఇందులో ఎన్ని కోట్ల రూపాయలు తింటున్నారు? ఈ భూమిలో మీకు ఎంత ఆలోచన ఉంది? ప్రతి ఎమ్మెల్యే కూడా నేను అడుగుతున్నాను. ఎందుకు అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు భూమి చేసినప్పుడు అదే మీరు బీసీ అంటారు, అంటే ఆ బీసీని అడ్డెట్టుకొని ఇన్ని వేలు దోపిడీని మీరు పెట్టుకుంటారా? అదే బీసీ అని కులం పెట్టుకొని మరి 5,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారా? నిజంగా బీసీని పంచండి. ఆ భూములన్నీ కూడా మీరు ఈరోజు చెప్తున్నాం. ఏదైతే 55 ఎకరాలు ఉందో ఆ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పంచండి. మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని బీసీ మేయర్ గురించి బీసీ మేయర్ మీద వచ్చి అడిగారు అన్నది కరెక్ట్ కాదని మరి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి కూడా మేము అడుగుతున్నాం. దయచేసి మీరు ఎప్పటికైనా కళ్ళు తెరిచి విశాఖపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు విశాఖపట్నం ప్రజలకు రుణపడి ఉండాలి తప్ప మీరు అలాగే ఎంపీ భరత్కి తాబేదారుగా ఉండకూడదని, అలాగే ఒక రాజ్యాంగ పదవిలో ఉంటున్న ఎంపీ గారు ఆయన ఎలా రెగ్యులరేషన్ చేసుకుంటాడండి? ఆయన చేయడానికి తెలియలేదు. నిన్న
దాదాపుగా మాకు తెలిసి 2014లో మనకి ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ స్థాయిలో తలపించే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించారు. ఓ మీడియాకి కూడా రానివ్వలా, మీడియా స్వేచ్ఛను కూడా హరించారు. మీడియాకి వస్తే వాళ్ళు తప్పు చేస్తున్నారు తెలుసు కాబట్టి మీడియాను కూడా రానివ్వలా. అయితే ఏ రోజు కూడా నాకు తెలిసిన ఈ 40-50 సంవత్సరాల కార్పొరేషన్ చరిత్రలో మీడియాకు రాకనివ్వకపోవడం ఏ మేయర్ కూడా చేయలే, ఏ ప్రభుత్వం చేయలే. నిన్న మీడియా మీ సోదరులు మీ అందరికీ తెలుసు, మీరు వస్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయని, మీరు వస్తే మొత్తం దృశ్యాలన్నీ బయటికి వెళ్తాయని, తద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుప్పకూలిపోద్దన్న ఆలోచనతో భయంతో వీరందరూ కూడా చేయడం జరిగింది. నిన్నే పవన్ కళ్యాణ్ కూడా ఊర్లో ఉన్నారు. మరి ఆయన ఏం చేస్తున్నట్టు భూదోపిడీలో మరి పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు, కనీసం ఏంటి అని కూడా చెప్పట్లా. అయితే భూదోపిడీలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం, అలాగే బీజేపీకి కూడా. కాబట్టి ఏదైతే ఈ 5,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందో దీన్ని వదిలే వరకు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఎవరం కూడా ఆగమని, దీని న్యాయ పోరాటానికి కూడా వెళ్తామని, మా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా పెద్దలందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.